ఏమవుతుంది? ఎలాగూ ఆయన కొంతమంది బోధిస్తున్నారు కదా, గతంలో చేసిన పాపాలకు, ఈ రోజు చేసిన పాపాలకు, రాబోయే రోజుల్లో చేసే పాపాలకు అన్నింటికి ఆయన వెల చెల్లించేశాడు కాబట్టి ఎలా పడితే అలా జీవించేసేయచ్చు అంటే ఏం బోధలకి? బెతెస్దా అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్న వాడిని యేసుక్రీస్తు అద్భుతంగా స్వస్థపరిచాడు. వాడు కొంతకాలం అయిన తర్వాత ఒక మందిరం దగ్గర యేసయ్య కనిపించాడు. అలా కనిపించినప్పుడు అతను చూసి ఏమన్నాడు తెలుసా? ఇదిగో నువ్వు బాగుపడ్డావు. చూద్దాం రండి, అండర్లైన్ చేసుకుంటే మంచిది. బాగుపడిన వాళ్ళ విషయంలో ప్రభువు చెప్తుంది ఏమంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన హెచ్చరిక. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 5:14. అటు తరువాత యేసు దేవాలయంలో వాణిని చూచి ఇదిగో ఏమంటున్నాడు? స్వస్థత నొందితివి, ఇదిగో స్వస్థత నొందితివి. తర్వాత కూడా అందరూ కలిసి చదువుదాం గట్టిగా. మరెక్కువగా నీకు కీడు కలుగకున్నట్లు ఇకను పాపము అంటే అర్థం ఏంటి? బాగుపడ్డాను కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే మరెక్కువ కీడు. క్షమించబడ్డావు సహోదరుడా, నా ప్రభువు క్షమించేస్తాడు, క్షమించే దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి ఏ పాపం చేసినా క్షమించేస్తాడు, ఎటువంటి శిక్ష విధించడని చెప్పి పిచ్చి వేషాలు వేస్తే ప్రభు అంటున్నాడు మరింత కీడు వస్తుంది, మరింత కీడు. దావీదు చేసిన పాపాన్ని బట్టి క్షమాపణ కోరుతూ ఏడ్చాడు. దేవుడు అన్నాడు క్షమించేసుకో. ఆ క్షమాపణ దావీదు చచ్చిపోకుండా, మరణ శిక్ష పొందకుండా చేసింది. కానీ వినండి, దావీదు ఆ ఉపమానాన్ని విన్నప్పుడు ఏమన్నాడు? అతడు మరణపాత్రుడు. ఎవరతను? దావీదే. కాబట్టి ఏం రావాలి? మరణ శిక్ష రావాలి. అది రాకుండా దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. 4 గొర్రెలు ఇవ్వాల్సిందే. శాసనం ఎవరు చేశారు? దావీదే చేశాడు. 4 గొర్రెలు ఇవ్వాల్సిందే. చదువుదాం 13వ వచనం. నేను పాపము చేసి తిని, ఒక్క మాటలో ఇక్కడ ఉంది కానీ ఎలా పశ్చాత్తాపడ్డాడో, ఎంతగా పశ్చాత్తాపడ్డాడో 51వ కీర్తనలో ఉంది. అది చదివితే మనకు అర్థమవుతుంది. ఈ ఒక్క మాట వెనుక దావీదు ఎంతగా పశ్చాత్తాపడ్డాడో. రైట్, ముందుకు వెళ్ళిపోయి. నువ్వు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగ చేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. నువ్వు చేసిన పాపాన్ని బట్టే. ఒక నిమిషం మళ్ళీ వెనక్కి చూద్దామని 13వ వచనం. నీవు చావుకున్నట్లు యెహోవా ఈ పాపమును పరిహరించెను. కానీ అది చాలా విలువైన మాట. అయితే లేదా కానీ చేసిన పాపమును బట్టి, పాపములో నువ్వు కన్న బిడ్డ చచ్చిపోతాడు. ఈ పాపము పరిహరించబడిను, కానీ శిక్ష మాత్రము తప్పదు. వింటున్నారా? నీ పాపము పరిహరించబడిను, కానీ శిక్షించబడతాం. ఆ శిక్ష ఎవరి మీదకి వచ్చి పడిందండి? బిడ్డ మీదకి వచ్చి పడింది. అంటే భర్తగా నువ్వు తప్పు చేస్తే, భార్యగా నువ్వు తప్పు చేస్తే, ఆ భర్త భార్య చేసిన తప్పు బిడ్డల మీదకి వస్తుందా? దావీదును జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు కనిపిస్తుంది అదే. దావీదు బత్షెబా చేసిన పాపం వల్ల పుట్టినటువంటి బిడ్డకు శిక్ష వచ్చి పడింది. తండ్రులు తల్లులు ఈ విషయాన్ని జాగ్రత్తగా సీరియస్గా తీసుకోండి. పేరెంట్స్గా మనం తప్పులు చేస్తున్నప్పుడు ఆ తప్పులకు శిక్ష
బిడ్డల మీదకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా? తాగుబోతు భర్త అంటాడు, నా ఇష్టం, నేను తాగుతాను, కష్టపడుతుంది నేను, సంపాదిస్తుంది నేను, కాబట్టి నేను తాగుతా, నీకేంటే అని చెప్పి భార్యను నోరు మూయించేస్తాడు. కానీ ఆ తాగుబోతు తాగడం వల్ల బిడ్డలకు స్కూల్ ఫీజు కట్టడం లేదు, కాలేజీ ఫీజు కట్టడం లేదు. ఫలితం ఏమిటి? స్కూల్కి వెళ్ళాలి చూస్తున్నావేమో, నాకే శిక్ష రాదనుకుంటున్నావేమో, ఒకవేళ ఈ రోజు నువ్వు శిక్ష గుండా వెళుతున్నావేమో, సహోదరులు మర్చిపోకండి, పాపం చేస్తే దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే ప్రభు క్షమిస్తాడు, కానీ చేసిన పాపానికి మాత్రం శిక్ష ఉంది అనే వాస్తవాన్ని మర్చిపోకండి. తల్లులు తండ్రులు ఇష్టం వచ్చినట్టుగా జీవించకండి. మీ ఇష్టానుసారమైన జీవితము మీ బిడ్డలకు కష్టాన్ని తీసుకొస్తుంది, మీ కుటుంబానికి కష్టాన్ని తీసుకొస్తుంది, ఇంట్లో గొడవలు తీసుకొస్తుంది, మనస్పర్ధలు తీసుకొస్తుంది. ఈ రోజున ఇంట్లోనే గొడవలకు, మనస్పర్ధలకు, గిల్లి కజ్జాలకు, ఎప్పుడు చూసినా కొట్టుకు చావడానికి కారణం ఎవరో ఒకరిలో ఉన్న పాపం కావచ్చు, ఇద్దరిలో ఉన్న పాపం కావచ్చు. తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలకు కష్టాలు వస్తాయి, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు అవమానం వస్తుంది. వింటున్నారా? కుటుంబంలో ఎవరు తప్పు చేసినా కుటుంబం అంతా కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడదాం. భర్తగా నువ్వు తప్పు చేసినా ఇల్లంతా శిక్షించబడుతుంది, భార్యగా నువ్వు తప్పు చేసినా ఇల్లంతా శిక్షపడుతుంది, కొడుకుగా నువ్వు తప్పు చేసినా, కూతురుగా నువ్వు తప్పు చేసినా ఇల్లంతా అవమానం గుండా వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు తీర్మానం తీసుకో, ప్రభువా తెలిసి ఏ తప్పు చేయకుండా యథార్థంగా నీతిగా జీవిస్తానయ్యా, అటు కృప నాకు దయచేయ్యా అని ప్రార్థన చేసేవాళ్ళు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దావీదు సంవత్సరం పాటు తను చేసిన ఏ పాపాన్ని ఒప్పుకోకుండా పాపాన్ని కప్పుకునే ప్రయత్నం చేశాడు. తీర్పు ఖరారైపోయిన తర్వాత, నువ్వు శాసనం చేసేసిన తర్వాత దావీదు పశ్చాత్తాపడి నేను పాపం చేశానని ఏడ్చాడు. అప్పటికి తీర్పు ఖరారైపోయింది. అయినా దావీదును కనికరించి చచ్చిపోకుండా, మరణశిక్ష పడకుండా దావీదు ప్రాణాన్ని కాపాడాడు. కానీ దావీదు శాసనం చేసేసాడు, నలుగురు బిడ్డలు ఇవ్వాల్సిందే. ఆఖరికి దావీదు నలుగురు కుమారులను పోగొట్టుకున్నాడు. తాను ఏ తప్పులైతే చేశాడో ఆ తప్పులకు మూల్యముగా శిక్షను చచ్చిపోయేంత వరకు అనుభవిస్తూనే వచ్చాడు. తండ్రి, సన్నిధికి వచ్చి ప్రాధేయపడుతున్నాం. దావీదు జీవితంలోనే తను చేసిన తప్పులకు శిక్ష అనుభవించవలసి వస్తే మేమెలా తప్పించుకుంటాం? కాబట్టి ప్రేమించు తండ్రి వెంట నువ్వు మేము తప్పు చేస్తే గద్దిస్తావు, శిక్షిస్తావు అని వాస్తవం గ్రహించి నాయన భరించలేని శిక్షలను కొని తెచ్చుకొని బాధపడేదానికంటే, బజారులో పడేదానికంటే నాయన నీ పాదాలు పట్టుకొని అయ్యా నీ యందు భయభక్తులు కలిగి బహు జాగ్రత్తగా జీవించగలిగిన జీవితం మాకు దయచేయండి. ఆయన పాపము నీతో ఉన్న సత్సంబంధాన్ని, సహవాసాన్ని, సాన్నిహిత్యాన్ని దూరం చేస్తుంది. ఎవరెవరైతే పాపం వల్ల నీకు దూరం అయిపోయారో వాళ్ళు పశ్చాత్తాప పడుతున్నారు, క్షమించమని అడుగుతున్నారయ్యా. మళ్ళా నాయన నీ సహవాసాన్ని వారికి అనుగ్రహించాయ్యా. నీతో సంతోషంగా జీవించగలిగిన కృప దయచేయ్యా. ఇక మీదట తెలిసి తప్పు చేయకుండా నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందేశం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. సాహస్ ఫ్రెండ్స్, నేను మనమందరం కలిసి అద్భుతమైన వర్షిప్ చేయబోతున్నాం. కాబట్టి వీరట్లయితే 250 రూపాయలు విలువైన దేవునితో ప్రతిదినం అందరికీ ఆశీర్వాదకరంగా చెబుతున్నాను. 40 రోజుల ఉపవాస ప్రార్థన చెప్పినప్పుడు 65 చెప్పాడు, 65 ఖాళీగా ఉన్నాయి.